చాపగుడ్డ అవతారం మీద దేవయాన ఉండని ఆ తల్లి కనకావతి బావి కాడికి వచ్చింది. బావి కాడికి వచ్చిందిగా బిందె నీళ్లు ముంచింది, గడ్డ మీద పెట్టుకున్నది. అదే బావిలో స్నానం చేసి అదే స్నానం చేసింది. ఒక మరి దోశ నీళ్లు పట్టింది. దోశ నీళ్లు పట్టుకొని దోశ నీళ్లు తాగుతానికి ఆ తల్లి దేవయాన దోశ నీళ్లు పట్టినది దోశ నీళ్లు పట్టుకున్నది దేవయాన. దోశ నీళ్లు పట్టిన వాళ్ళే నువ్వు ఏదో పడుకోని తల్లి దోశ తాగతారమ్మా రామ రామ బాబా దేవయాన దోషితగచ్చింది. గా తల్లి కానలేదు. గా తల్లి దోచ నీళ్లు తాగిన వల్లే ఇక తల్లి గర్భం పడ్డాదమ్మా. అబ్బాబా దేవత కాలం నాడు 9 గంటల కాలం నాడు 9 నెలలాటవి పాపం ఉన్నదాగది పరదే ఫలమున్నదాగది కక్కచ్చనాగది కళ్యాణం ఉన్నదాగది. ఆ ఊళ్ళకెళ్ళి ఆ తల్లి కనకావతి దేవి ఆ బాయికాడు వంగ అందరూ చూశాడు. మరి దేవత కాలం నాడు 9 గడియలు నర్ర కాలం నాడు మరి నెలై పుట్టింది. గంటల గడియలగా తల్లి గర్భవాసం దేవయాన పడ్డది. ఈ నీళ్లే తాగిన కాబట్టి నా ఒళ్ళంతా ఉతారిచ్చింది అనుకున్నది. కొన్నగా రీతు పొట్టేరు పడుతుంది. ఊళ్ళకెళ్ళి వస్తా అంటే చూడాలి అమ్మలక్కలంతా చూసేమంటాండ్రు. ఎల్లక్క మల్లక్క రాయక్క పోషక్క చూసినవా గిట్ట గిట్ట సంగతి పోంగ్ ఎట్లున్నది రాంగ్ ఎట్లయింది అని వీళ్ళు అనుకున్న మూతుల మీద ముక్కలు వేసుకుంటారు. గిన్ని రోజులకు కొడుకులు 20 ఏళ్ళ కొడుకులు అయిన భర్త వచ్చినాక ఇవాళ గిట్ట వేయాల్సిన అని అనుకుంటారు. వాళ్ళు మందేన మాటలుగా తల్లి పట్టించుకోలేదు. వాళ్ళతో నాకేదని రంగ లోగిళ్ళకి వచ్చింది. ఆ తల్లి స్నానం చేసిన తల్లి అరే అన్న భోజనాలు చేసింది. ఆ చోట పెట్టి ఆ చోట కూర్చున్నది. ఇదేం చిత్రం లేవత్తలేదు. లేస్తే కూర్చుండత్తలేదు, కూర్చుంటే లేవత్తలేదు, నడవ చదవైతే లేదు. అరే అయ్యా నా కొడుకులు అత్తే నా రూపురాయి రాకలు కొడుకులు ఏం చెప్తారు, నా కొడుకులు అడుగుతే నేను ఏమి చెప్పాలి. ఆ తల్లి తల మరి తప్పు చేసిందని లెక్క తల కిందకేసుకుని కుమిలిపోతాను. ఆ చోట ఉండే తల్లి సంగతి. మరి ఆ రోజు నాడు 2 కొడుకులు పెద్దవాడు కోటరెడ్డి చిన్నవాడు శ్రీకృష్ణరెడ్డి బంధుగా వంగనే అన్నదమ్ములు 2 తమ్ముడా రారా ఇక పోదామనుకోని పోయి అన్నదా కనకవతి గిట్లా కనకవతి గిట్ల గిట్లా ఏందని అనుకుంటాడు. వాళ్ళు అనే మాట పిల్లగాడు విన్నాడు. తమ్ముడా విన్నావురా లోకం అనే మాటలు విన్నావా? ఏం మాట్లాడినా కనకావతికి సమయానికి ఇట్లా కూడా అని మాట్లాడుతాను. కనకవతి ఎవరంటే ఎవర్రా మన తల్లే కదా. మరి అన్నా ఒక మాట చెప్తాన్నా, కనకవతి అని అంటున్నావే. మన వలస బ్రహ్మల పట్నం వల్ల కనకవతి పేరు వాళ్ళు ఎంతమంది లేరు. మన అవ్వాలంటే నమ్మకం ఏంటన్నా? అరే అన్నా కళ్ళతోడు చూడాలి, శివులతోడు వినాలి, చేత పట్టాలి. చెప్పుడు మాటలు ధర్మరాజు చెడిపోతాడు. అన్నా ఏంటిదన్నా ఎవరు అన్నారని మన తల్లిని మాట అంటావే. నాడు కాంచెలు 20 ఏళ్ళ కొడుకులు చేసింది. చేతులు తాతలు చేసుకొని తొట్టలు చేసుకొని అలనాడు చూసినవా ఏ తల్లైనా పసిపిల్లగల్ల నాడు చూసినా ప్రసవేదనైనా 6 నెలలు నిరదంపుకుంటే పిల్లగల్ల బతుకుతుంది. ఎందుకంటే పక్కలేసుకుని పడుకున్నప్పుడు నిరదల నా కొడుకు మీద కాలు వేస్తున్నావు రెక్కేస్తావు నిరదంపుకుంటా ఇదనే ఆ పిల్లగల్ల బతకదు. అన్నా తల్లి మీద నాడు అనుమానపోతావా అన్నయ్య లోకం ఏందన్నా పలుగాకులు ముందర ముచ్చట పెడతారు, వెనక ఎక్కిరిస్తారు. నల్లగుంటే 100 బతక అంటారు, తెల్లగుంటే వానికేంద్ర అంటారు. అరే లోకముతోటి పని ఏంది, లోకం పలుగాకులు అని మాట్లాడు. అయినా పర్వాలేదు
తిరుగు అమ్మా తను కావాలి కొడక కోటరెడ్డి ఏంది బిడ్డ అక్కడ దాకా పోయి జాలాల రేవుల్లో పోయి కాటెక్కలు కడుక్కొని రండి బిడ్డ మీకు అన్నం పెడతాను. అయ్యో అయ్యో తమ్ముడా మన తల్లి కనకావతి దేవి తమ్ముడా మన రోజు దగ్గర ఉరికొచ్చి నీళ్ళిచ్చి మట్టముగా పెరుగు పోసి అన్నం తినబెట్టే కన్న తల్లి ఈ రోజు నాడు ఏమంటున్నది తమ్ముడా మరి అలా నాడు చూసిన కాళ్ళకలు కడుక్కొని తిని రమ్మని అంటారు. నిన్న మన కరలేవురా అయినా పర్వాలేదు కాళ్ళకలు పరిశుభ్రం గడుపుకున్నాం. తల్లి ఎప్పుడు ఒక జ్వరం ఉండదా కాలేని వచ్చినా రెక్కేని వచ్చినా జ్వరమే వచ్చరం తల్లి నాడు వలసి జ్వరం రావచ్చు. కాళ్ళకలు గడుపుకున్నారు ప్రవణాలు వేటికి వచ్చారు. అన్న తల్లి ఆకలైతంది అమ్మ ఆకలైతంది అమ్మ అన్నం పెట్టలేదా 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 ఆకలైతంది అమ్మ రామ 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 అయోధ్య రఘురామ రామ 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 అయోధ్య రఘురామ రామ 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 శ్రీమన్నారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణుడా శ్రీమన్నారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణుడా ఇతరున్నదమ్ములు దేవా రామ 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 అయోధ్య రఘురామ రామ 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 అయోధ్య రఘురామ రామ 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 అయోధ్య రఘురామ రామ 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 చిన్నవారి బియ్యమాట చింతల్ల వంటలాట చిన్నవారి బియ్యమాట చిన్నవారి బియ్యమాట చింతల్ల వంటలాట చిన్నవారి బియ్యమాట చిన్నవారి బియ్యమాట సర్వల్ల వంటలాలు చిన్నవారి బియ్యమాట చిన్నవారి బియ్యమాట సర్వల్ల వంటలాలు చిన్నవారి బియ్యమాట ఆకరాకుల బియ్యం రెగుల జరిగినది కాకరాకుల బియ్యం కాకరాకుల బియ్యం రెగుల జరిగినది కాకరాకుల బియ్యం కొడుకుల కన్నమైన అన్నము పెట్టబట్టే కొడుకుల కన్నమైన కొడుకుల కన్నమైన అన్నము పెట్టబట్టే కొడుకుల కన్నమైన కొడుకుల తినుండి బిడ్డ ఆ కొడుకుల కన్నం పెడతాన్ని అన్న శాఖాలు వేసింది నీళ్ళు ఆరగింపు వేసింది. నీళ్లు ఆరగింపు వేసి రోజు రోజున కొడుకుల దగ్గర కూర్చొని ఒక్కొక్క ముచ్చలు చెప్పేది. ఇవాళ ఆ కన్న తల్లి కూర్చున్న తరమైతే లేదు. నా కొడుకుల ముందర కూర్చుంటావా నీ రూపాయి దగ్గరికి ఇచ్చినాని ఎంతది కావచ్చు అనుకోని ఆ బాధకు పాటలు పడలే కానీ కన్న తల్లి పోయి దూరం కూర్చుంటా వాళ్ళ అయ్యో పెద్దవాడు కోడరెడ్డి ఏవా మాయమ్మ రామ రాఘవ దేవమురాయ రామ రాఘవ పెద్దవాడు కోటరెడ్డి కనదల్లి చూడబట్టే పెద్దవాడు కోటరెడ్డి పెద్దవాడు కోటరెడ్డి తల్లిని చూడబట్టే పెద్దవాడు కోటరెడ్డి రోజు నాడు ఏమిరా తమ్ముడా అన్నా రోజు మన పక్క పడి కూర్చొని కొడుక శాఖ వేసుకో కొడుక పప్పు వేసుకో చారు పోసుకోమని తల్లి అడిగేది ఇయ్యల్లా. అరే నాడు అంతవరకు దూరం పోయి ఎలా నాడు కూర్చున్నదిరా తల్లి ముఖం చూసిన వారా తమ్ముడా తమ్ముడా తల్లిని చూసినవా ఏమైందన్నా రోజాన రోజు మన దగ్గర కూర్చొని ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు 60 ఏళ్ళ కొడుకైన తల్లి కట్టబారు నా పైన మరి ఆ కొడుకంటే ఇవాళ మన తల్లి అంతవరకు దూరాలు కూర్చున్నది కరణాలకేసింది అవల నాడు చూసిన గిద్దరు పెడుతుంది. అన్నా మనకు ఆకలి అవుతుంది అన్నం తిన్నాక మన తల్లి అడుగుంది అన్న అమ్మడా లోకమన్న మాట అబద్ధం కాదు. లోకమన్న మాట ఎవరినో అనుకున్నాం ఎవరినో కాదు వాళ్ళ అన్నది మన తల్లినే. మన తల్లి అన్న ప్రకారంగా నాడు దూరం ఉన్నది తల్లి రూపురేఖలే మారినాయి. తిన్నాక మాట్లాడుతున్నాను మరి బుక్కెడు భూమి చూసుకుంటే భూములు అయిపోయినట్టు అనుకుంటా మనకు అనుకున్నారు అన్నాడు ఎందుకంటే మన మంగళ మన తిండి తెప్పి తెల్ల పట్టు అయిపోయాను అనుకో కానీ భూములు కొనరా చాలరా అట్లా రాను తెలిపారు. అయితే ఆ రోజు నాడు రాగవా ఓ రామచంద్ర బుక్కడు భూములు చూసుకుడు కాదురా అన్నం తర్వాత తిందాం అనుకున్నాక ఆ రోజు నాడు దిక్కు దిక్కున లేస్తా ఉన్నాడే గోడారెడ్డి
అల్లిపేటికి రానే వచ్చానా ఓ అమ్మారా నా ధర్మ కలిగి ఎరవద్దమ్మ అమ్మా కనకాపతి నిన్నొక్క మాట అంటావు నీకేమన్నా కోపమా బాధన నాకేం బాధ బిడ్డ పర్వాలేదు కదా అడగరాని మాట అయితే అడగకు కొడక అడగచ్చే మాట అయితే కొడక నన్ను అడగరా లోకానికి అక్కడికచ్చే మాట నాకు అక్కడికచ్చే మాట నీకు అక్కడికచ్చే మాట అడగురా పర్వాలేదమ్మా ఎప్పుడు చూసినా నువ్వే కనబడతాను మేమే ఉంటున్నాం వీడికి 20 ఏళ్ళు గడుస్తున్నాయి అమ్మా కరపూర వాసుడు కరుడు నా తండ్రి ఏడే కరపూర వాసుడు కరపూర వాసుడు కరుడు నా తండ్రి ఏడి కరపూర వాసుడే నిన్ను కొన్నవాడు లేడా నన్ను కన్నవాడు లేడా నిన్ను కొన్నవాడు లేడా నీకు భర్త లేడా అవ్వా మాకు బాబు లేడా నీకు భర్త లేడా అవ్వా కన్నా తల్లి రోధిని హరణము తెలపలేవా కన్నా తల్లి రోధిని అమ్మ ఎప్పుడు చూసినా నువ్వే కనబడుతున్నా మేమే కనబడుతున్నా కానీ నిన్ను కన్నోడు లేడా నన్ను కన్నోడు లేడా నిన్ను కొన్నోడు లేడా అవ్వా నాయనా మీకు కన్న తండ్రి అంటే కొడక మీరు పుట్టినాక 21 దినం వెళ్ళిన తర్వాత మీ కన్న తండ్రి ప్రాణం పోయింది బిడ్డ కన్నుడు నేను లంగన కాలేదు నేను దొంగన కాలేదురా కొడక కన్న తండ్రి చచ్చిపోతే కొడక చిన్నప్పటి కాడికెళ్ళి సాయి సవరించి పెంచి పెద్ద చేసుకున్నా చిన్ననాడు 21 దినము తెల్లారి బాబు ప్రాణం పోతే బాబును ధర్మంగా దానం చేసుకొని చిన్ననాడు కాడికెళ్ళి చేతులు శాతాలు చేసుకొని తొట్టలు చేసుకొని అలనాడు చూసినవా కళ్ళు నంపుకొని అలనాడు కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చిన్న చేసుకొని మిమ్మల్ని ఇంత పిల్లలు చేసిన అని మాట్లాడి పర్వాలేదమ్మా నువ్వు ధర్మాత్తురాలివే నువ్వు అలనాడు చూసినవా పర్వాలేదమ్మా కానీ ఇప్పుడు ఒక మాట అంటే 20 ఏళ్ళకమ్మా నీ మునిగాలు ఉప్పులెక్కుతాను భేదం ఏందమ్మా కొడక కూర్చొని ఉన్న కాడ కూర్చున్నట్టే ఉన్నరా షాది గుణ నీరు 2కి దిగింది 2కి ఉన్నది మోకాట్ల దిగింది మోకాల నుంచి కొడక హరి ప్రాధాన్య దిగి ఉప్పులెక్కిన దానికి ఏం తప్పున్నది కొడక దానికి ఏం భేదం లేదంటూ మరి చేతులు కాదులు మోసేతులు పట్టాయి ఎలా నడుస్తున్నా చేతులు సేకట్ ఎలా నాడు చేతులు సన్నమైన సేకట్లు వదిలేయి అర చేతులు కాదులు మోసేతులు పడుతున్నాయి దాని భేదం ఏందమ్మా కొడక ఊపిన చేతుల కూరలు దిగిన చేతులు సన్నమైన చీకట్లు వదిలేని అర చేతులు కాదులు మోసేతులు పట్టాయి దానికేమో తప్పున్నది బిడ్డ కళ్ళు లోతన పడ్డాయి కంటే బొక్కలు ఎలా నాడు జారులు జతాపుస్త వైరును కుంటల పడతాను దాని భేదం ఏందమ్మా కొడక నేను రౌతల ఉన్నది బరంబాయి కొడక బరంబాయి ఓవంగా మీద మిన్ను కొడుతుంది కింద ధరణిగాల తల్లి కొట్టేటి గడపలోనా కొడక పెట్టేటి వడగాలులోనా కొట్టేటి ఎండలోనా నేను పోయి వచ్చిన కాబట్టి కొడక అందుకే అన్నారు బిడ్డ అరెరే కళ్ళులో తన పడ్డాయి కంటే ఒక్కరిని జారుడు గుండె జతాపుస్తాయి 2 గుంటల పడతాం దానికేమో తప్పున్నది బిడ్డ మర్యాదమ్మాయిలు గారని బంగారం అతుకొచ్చినట్టు బాగానే మాట్లాడుతున్నా ఉన్నకావరణం పొట్టి ఏర్పడుతుంది ఆడ మీద ఏందమ్మా కొడక ఊరవుతల బరంబాయి కాడపోయిన కొడక దోషం నీళ్లు తాగినా దోషం నీళ్లు తాగినాక నావంతా ఉతారిచ్చింది బిడ్డ ఇది నీరు బల్లే కావచ్చు నీరు శోభే కావచ్చు దాని తక్కువ బిడ్డ బల్ల కాదు పిల్ల ఉండలే రామోరామా దౌడు దౌడు మంటే రామో రామ రామ కళ్ళ గౌరవం నీకు వచ్చిన రామో రామ రామ
పక్కల అలనాడు భర్త వచ్చిన 20 ఏళ్ళ కౌరం వచ్చిందనముండ ఎవరి పక్కల కొంగేసినవు 5 రోజుల పక్కల కారు అని పక్కల కొంగేసినవా అనముండ గుడిలోని పేరు చెప్పలే రామో రామ రామ దొంగలాంజే మళ్ళీ వారి మనుగు తడవక చెప్పుతోడు కొడతా కవర్రమత్తే కమ్మిదిన పోయినవే మదమత్తే మలుసుకొని పండపోయినవే యవనమత్తే అలనాడు ఎల్ల లోక మీద ఏమైనా వేసుకొని పోకపోయినావు 20 ఏళ్ళ కొడుకులైన ఈ రోజున కవరం వచ్చింది ఆనముండ కొడక కొడరెడ్డి ఏమో తప్పు చెయ్యలే నేను ఏమో నేరం చెయ్యపోయినా కొడుకో ఎల్ల కొడక అన్న రాని మాటలు అంటున్నావురా చేసుకున్న భార్యను అనుకున్నవా ఊరి కొడుకో నేను చేసుకున్న భార్యను కాదు బిడ్డ అరెరెరెరే నేను కన్న తల్లిని ఉన్నా నా కొడక కన్న తల్లిని ఉన్నా నా కొడక సంజన కాలేదు కొడక నా కొడుకో దొంగన కాలేదు కొడక నా కొడక ఊరు కొడక కోటరెడ్డి లంజే లవకని తెలుసను కన్న తల్లి లంజతనం ఎక్కడ చూసినవరా ఈ కన్న తల్లి దొంగతనం ఏడ చూసినావు కొడక ఈ కన్న తండ్రి తెచ్చిపోతే మీరు ఆనాడు కొడక కోనమ్మ గురుదులు పసి పిల్లల కొడక గల్లిగాయలు 3 నెలల పిల్లలు గాలి ముక్కుల బస్సులారలే నేను చిన్ననాటి కాడికెళ్ళి నా కొడుకు చిన్ననాటి కాడికెళ్ళి నా కొడుక కొడుకోల బతకాలే నా కొడుకు మిమ్మూల దాదుకున్నా నా కొడుక ఒక్కనాటి కట్టమల్లాగా పోయనా ఒక్కనాటి బాధలన్నాగా పోయనా నా కొడుకు కోటరెడ్డి నా కొడుకు వేగుల్లగా నా కొడుక శారీడు రౌతమైనా నా కొడుకు పురుషుడు ఎత్తుకొని నా కొడుక పురుషుడు రౌతమైనా నా కొడుకు పుట్టిన వద్ద బర్రపు కూడా వేసుకొని అయ్యా నవమాసాలు నా కొడుక నిన్నల్ల చదువుకున్నా నా కొడుకు తప్పేమో చెయ్యలేదు నా కొడుక నేరేమో చెయ్యలేదు రా నాయన ఊరి కొడుక కోటరెడ్డి అలా తప్పేమో చెయ్యలేదు కొడుక నేరేమో చెయ్యలేదురా నేను లంగను కాలే నేను దొంగను కాలేదురా ఇక వదూర కన్న కొడక నాయనో అమ్మా ఒక మాట అమ్మవారు కనకావతి కల్లులారు ఆనాడు కొడక నేను తప్పు ఏలేదు నేరం ఏలేరని మాట్లాడుతున్నావు హగ్గి ముట్టుకోంది పొక్కే కత్తు ఎలనాడు చూసిన తోడు ఏంది పెరిగట్లయితే ఈ రోజు నాడు తప్పు చేయలే అంటాను అమ్మా నేను ఒక్క శాస్త్రం అంటే ఒక పద్యం ఉంటాయి ఆ పద్యానికి నువ్వు అర్థం చెప్పాలి అనుకున్నాడు ఆ రోజు నాడు వినగాడే కోటరెడ్డి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పమ్మా నువ్వు తప్పు చేయలే నువ్వు నేరం చేయలే బరంబాయి నీళ్లు తాగినావు నీళ్లు తాగినంత మాత్రాన్ని నాడు బల్లో అలా నీళ్ళు బల్లో నీళ్ళు సోపు అంటున్నావు అవునా అమ్మా కనకావతి ఒక్క మాట అంటే ఇందలేని మొలక కనకమ్మ తల్లి కనకవ్వ మొలకెట్టబడుతుందే కనకమో తల్లి కనకవ్వ ఇందలేని మొలక కనకమ్మ తల్లి కనకవ్వ మొలకెట్టబడుతుందే కనకమో తల్లి కనకవ్వ మొలకలేని ఆకు కనకవ్వ తల్లి కనకవ్వ అక్కట్ల పడ్డదే కనకమో తల్లి కనకవ్వ ఆకులేని కనకవ్వ తల్లి కనకవ్వ నీకెట్ట వారి